మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం కడప నగరంలో వైవి స్ట్రీట్ లో ఉన్న ఆటో డిపో దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కొంతమంది మనతో పాటు ఆటో వాళ్ళు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. పదండి. ప్రస్తుతం మన మధ్య ఆటో యూనియన్ లీడర్ అయూబ్ ఖాన్ ఉన్నారు. నమస్తే అన్న, మీ పేరేంది? నా పేరు అయూబ్ ఖాన్ అమ్మా. ఓకే, ఎలా జరుగుతుంది బిజినెస్? బిజినెస్ ఇప్పుడైతే అల్హమ్దుల్లా అల్లా దయ వల్ల బాగానే జరుగుతుంది. ఏం కష్టం లేదు. ఏదో తెల్లారితే 5 గంటలకు వస్తే సాయంత్రం 8-9 గంటల వరకు 400-500 సంపాదించుకోవడం కష్టం అయిపోయింది. ఆటోల పరిస్థితి అడుక్కున్నోడు కన్నా హీనం అయిపోయింది. ఇంకోటి ఏమంటే మేము ఇప్పుడు మామూలుగా మనిషికి 20 రూపాయలు పోతుందమ్మా. 3-4 వచ్చినామంటే 80 రూపాయలు అయితే పక్కన ఇంకొక ఆటోడు వచ్చి నేను 50కి పోతారా అంటాడు. కానీ మనకన్నా అడుకున్న వాళ్ళ పరిస్థితి బాగుంది. మన పరిస్థితి చాలా హీనంగా ఉంది మా తల్లి. ఇప్పుడు ప్రస్తుతం అయితే వేసవికాలం నడుస్తుంది కదా. వేసవి నడిచినప్పుడు కస్టమర్స్ చాలా తక్కువ ఉంటారు కదా. మీకు ఎలా నడుస్తుంది ఇప్పుడు? కస్టమర్ ఏమంటే ఇంకా మనుషులు బయటికి ఎక్కువ రారు. ఈ ఎండ ఉంది రావన దానికన్నా ఇంకా పొద్దున్న తెల్లారితే 4 గంటలకు వస్తాం మేము. కడప జిల్లా మన కడప మెయిన్ సిటీ ఆటోలు అయితే 500 కన్నా ఎక్కువ లేవమ్మా. ఈడ కడపలో వచ్చేసి మట్ట సంఘం వచ్చేసి మన బద్వేలు, మన కాజీపేట, సిద్ధోటము, మైత్కూరు, కమలాపురము, ఎర్రగుంట్ల, ఇట రామాపురము, సిద్ధోటము ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తున్నారు. ఇంతవరకు ఈడ ఎవరు చూస్తే కూడా చాలా, ఎందుకంటే మన పనులు లేదు, పాటలు లేవు, ఏం లేవు. ఏం చేస్తాము? ఏదో ఇంకా పెళ్ళం బిడ్డలు సాకోవాలి కదా. ఒక మనిషికి ఎంత చార్జ్ చేస్తున్నారు? ఒక మనిషికి 20 రూపాయలు అమ్మా చార్జెస్. ఈ నుంచి ఆర్టీ బస్ స్టాండ్ పోని, రైల్వే స్టేషన్ పోని, అప్సరాలు పోని, చించోక్ పోని మనిషికి 20 రూపాయలు. కనీసం మేము ఒక ఆటోలో కనీసం ఎంత అంటే 4 బస్కి పోతే 4-5 మందికి పోయి వచ్చేదానికి 34 రూపాయలు డీజిల్ తాగుతుంది. స్టేషన్ పోయి వచ్చినామంటే ½ లీటర్ డీజిల్ అయిపోతుంది. అంటే 50 రూపాయలు అతనికి ఇచ్చేయాలా. ఇంకా మేము వేసుకునే బండి బాడీగా 250. ఇదంతా పోయి మనకి రోజుకి పొద్దున్న నుంచి వచ్చి కష్టపడుతుంటే 500-600 కన్నా జాస్తి. ఒక తూరి అయితే కనీసం బాడీగా డబ్బులు కూడా రావమ్మా. మనుషులు లేరు, జనాలు లేరు, ఓవర్ ఆటోలు అయిపోయినాయి. ఇంకా ఏం చేస్తావు తల్లి? మొత్తానికైతే చాలా కష్టంగా నడుస్తుంది అంటారు. చాలా కష్టమ్మా, చాలా కష్టమ్మా. ఇట్లా మన పాత ఆటోలోకి వచ్చేసి చాలా కష్టం అయిపోయింది తల్లి. అన్న నమస్తే. నమస్తే అమ్మా. ఏ ఊరు మీది? మాది కడప టౌన్ అమ్మా. ఎలా నడుస్తుంది వ్యాపారం? మా ఒక రోజు ఉంటే 2-3 రోజులు బాడీలు ఉండవు. అంటే పొద్దున 4 గంటలకు వస్తాం మేము, ఈవినింగ్ 9 వరకు పని చేస్తాము. సపోజ్ ఒక 700 సంపాదిస్తే 300 బాడీ కట్టాలి బండికి. 200-250 గ్యాస్ అట్లా పడతాము. ఇంకా 400 అట్లా మిగులుతుంది. ఒక్క రోజు అది కూడా ఉండదు. కనీసం కూలి కూడా పడటం లేదమ్మా. అట్లయితే చాలా ఎక్కువ అయిపోయినాయి టౌన్లో. రోజుకి అందాజుగా ఎంత మంది కస్టమర్లు అయితే ఎక్కుతారు మీ దాంట్లో? అందాజుగా 8-10 ట్రిప్పులు ఉంటాయమ్మా. ఆ 8-10 ట్రిప్పులు ఒక్కోసారి 4 రావచ్చు, ఒకసారి 5-6 మంది రావచ్చు, కొన్నిసార్లు ఒకరిద్దరే ఉంటారు. ఆటో సంఘం నుంచి మీరు ప్రభుత్వం ద్వారా ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి సహాయం అయితే కోరుకుంటున్నారు? అమ్మా, ఇంతవరకు నేను గవర్నమెంట్ మీద అయితే డిపెండ్ అవ్వలేదు. ఏదో స్వయం కృషిగా మా బతుకులు అయితే మేము బతుకుతా ఉన్నాం. కానీ ఇప్పుడు ఇట్లాంటి ఒక ఆప్షన్ వచ్చింది కాబట్టి నాకు 4 పిల్లలు, ఇంకా వాళ్ళు ఏదో చదివించుకోవాలా, తిండి పెట్టుకోవాలంటే కనీస ధర్మంగా ఒక 15 ఏళ్ళు అట్లా ఉద్యోగాలు ఏదైనా దొరికినా కానీ సంతోషం. మాకు అటువంటి ఇంకా ఎక్కువ ఆశ, మాకు లక్షల్లో కావాలా, ఇంకా 50,000 కావాలనే అటువంటిది ఏం లేదమ్మా. అది మా పరిస్థితి. మొత్తానికి అయితే చాలా ఇబ్బందులు, ఆటుపోట్లు అయితే ఎదుర్కొంటాం అంటున్నారు. ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు పిల్లలకి సపోజ్ జ్వరమే వచ్చింది, నార్మల్ ట్రీట్మెంట్ చూపించాలని కానీ 500 డబ్బు కావాలి ఖచ్చితంగా. ఆటో ఏంటంటే మేము ఈరోజు ఎక్కడైనా అప్పు చేసినా కానీ రేపు ఈవినింగ్ లోపల మేము కట్టుకున్న శక్తి ఉంటుంది. ఇంకా అది కూడా లేకపోతే ఇంకా పిల్లల పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? మా వర్క్ తినడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. చూస్తున్నారు కదండి, ఆంధ్రప్రదేశ్ లో మరీ ముఖ్యంగా మన కడప జిల్లాలో ఈ ఆటో వారి ఇబ్బందులు, కష్టాలు. కెమెరామ్యాన్ సురేంద్రతో మీ చరిత, సుమన్ టీవీ.